హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు చిక్కుడుకాయ వేపుడు చూపిస్తున్నానండి. అంటే బ్రాడ్ బీన్స్ ఫ్రై ఇంగ్లీష్లో. ముందు చిక్కుడుకాయ శుభ్రంగా ఒలిచి పెట్టుకున్నానండి. అవి కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. కొంచెం సాల్ట్, పసుపు వేస్తున్నాను. దాంట్లో సరిపడా నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసుకున్నాను. చిక్కుడుకాయలు ఒలిచేసేసుకొని దాంట్లో సరిపడా ఉప్పును, పసుపు వేసేసేసి కుక్కర్లో పెట్టేసుకోండి, ఉడికిపోతుంది. ఒకవేళ అలా కాదు అనుకుంటే మీరు ఆయిల్ వేసేసి తాలింపు వేసేసి మూత పెట్టేసినా కూడా లేత చిక్కుడుకాయలు అయితే ఉడుకుతుందండి. ముదురు చిక్కుడుకాయలు అయితే ఉడకవు. అలానే ఉడుకుతుంది. నాకు మాత్రం కుక్కర్లో ఉడకబెట్టడమే ఇష్టం అండి. ఇట్లా చేస్తేనే బాగుంటుంది, మెత్తగా వచ్చేస్తుంది కూర, బాగుంటుంది. మీకు డ్రైగా కావాలనుకుంటే మాత్రం ఆయిల్లో వేయించేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు చిక్కుడుకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కారం, తాలింపు గింజలు అండి. అంతే, ఇంకేం అవసరం లేదు. కుక్కర్లో ఉడికిపోయినాయండి ముక్కలు. ఇంకా ఇవి వడబోసేసుకోండి. నీళ్ళంతా దిగిపోతుంది. అండ్ దాంట్లో సాల్ట్ వేసిన విషయం మర్చిపోబాకండి. సాల్ట్ వేసుకున్నారు కదా, తర్వాత కూరలో వేసేటప్పుడు సాల్ట్ వేయక్కర్లేదు. ఆ సాల్ట్ సరిపోతుంది అనమాట. నేను కేవలం 1/2 కిలోనే వాడతానండి కూరకి. మా ముగ్గురికి సరిపోతుంది అనమాట 1/2 కిలో కూర. బాండీ పెట్టేస్తున్నానండి, ఆయిల్ వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చిక్కుడుకాయతో టమాటా కూర చేసినా బాగుంటుంది, ఒట్టి వేపుడు చేసినా బాగుంటుంది, ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఒకవేళ ఉల్లిపాయ పచ్చడికాయ వేసి కూడా చేసుకోవచ్చు. తాలింపు వేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయ పచ్చడికాయ వేసేసి కూడా చేసుకోవచ్చు. నేను తాలింపు గింజలు అన్నీ కలిపేసి పెట్టుకుంటానండి. అక్కడ విజయవాడలో అలానే అమ్ముతారు. 1/2 కిలో అలా తీసేసుకోవచ్చు. మొత్తం అన్నీ దాంట్లో కలిపి ఉంటాయన్నమాట. సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపేస్తారన్నమాట, ఏ టు జెడ్. ఇంకా మనం వేసుకోవాల్సింది ఏంటంటే ఒట్టి ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. తాలింపులు అలానే దొరుకుతాయి అక్కడైతే మాత్రం. ఇక్కడ హైదరాబాద్లో అయితే అలా దొరకట్లేదు. దానికి కొనుక్కొని తిరగమూత డబ్బాలో వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనమైనా కలుపుకోవచ్చు, ఏముంది, అన్నీ 100 గ్రాములు తీసేసుకొని ఒక డబ్బాలో కలిపేసి పెట్టేసుకోవచ్చు, అన్నీ సపరేట్గా కొనుక్కొని. నేనైతే 1/2 కిలో తెచ్చేసుకునే దాన్ని, 4 రోజులు వచ్చేవండి శుభ్రంగా తాలింపు గింజలు. సరిగ్గా కరెక్ట్గా కొలతల ప్రకారం కలుపుతారు అది. ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ కూర, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చేసి పెట్టండి, చాలా మంచిది కూడా హెల్త్కి. అన్ని రకాల కూరగాయలు తినాలండి, మనకు అన్ని విటమిన్స్ బాడీకి అందాలి. కొంతమంది కొన్ని రకాలే తింటారు, కొంతమంది టమాటా తినరు, కొంతమందికి రకరకాలుగా ఉంటారు. అలాంటి వాళ్ళకి విటమిన్స్ అసలు అందవు. అన్ని రకాల కూరగాయలు తింటేనే మనకు విటమిన్స్ అన్ని విధాల బాడీకి అందుతాయి. మా మదర్ మాకు చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేసింది. నేను మా తమ్ముడు మాత్రం అన్నీ తింటాము. చిన్నులపాయ దంచుకుంటున్నానండి, చిన్న రోట్లో దంచుకొని వేస్తున్నాను. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది, అందుకని ఒట్టి చిన్నులపాయ వరకే వేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే నేను అన్నిట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది అల్లం వెల్లుల్లి పేస్ట్. దగ్గు, జలుబులు అలాంటివి ఏమి రావు. లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా బాడీలో పోతుంది. ఇంగువ వేస్తున్నాను. ఇంగువ బాగా అలవాటు అండి నాకు మాత్రం. అన్నిట్లో వేస్తాను, ఒక్క పప్పుల్లో తప్పితే అన్నిట్లో వేస్తాను ఇంగువ. అది గుండెకి మంచిది అంటారు ఇంగువ వేయటం. హార్ట్కి చాలా మంచిది అంటండి ఇంగువ వాడితే. చిక్కుడుకాయలు అది నీళ్లు దిగిపోయినాయి కదండి, ఆ చిక్కుడుకాయ వేసేసుకున్నాను. హై మీద పెట్టుకొని దగ్గరుండి చక్కగా వేపుకోండి. అప్పుడు మొత్తం వాటర్ అంతా లాగేస్తుంది అనమాట. చిక్కుడుకాయల్లో వాటర్ అంతా లాగేసి మొత్తం చక్కగా డ్రైగా అయిపోతుంది ఫ్రై. నేను కారానికి సాంబార్ కారం వాడతానండి, మామూలు కారం అస్సలు వాడను కూరల్లోకి. ఎప్పుడైనా పకోడీలకి ఒక పచ్చికారం కొంచెం 3 మ్యాంగోస్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చి పెట్టుకుంటాను విడిగా. పకోడీలోకి
వాటిల్లోకి మాత్రం బయట చేసే చక్రాలకి వాటి కోసం అంతే తప్పితే వీటికి మాత్రం కూరల్లోకి మాత్రం సాంబార్ కారం వాడతాం. అది మనం కూడా తయారు చేసుకోవచ్చండి విడిగా. పావు కిలో కారానికి అన్ని 100 గ్రాముల దినుసులు తీసుకోండి. పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, చిన్నులపాయ, కరివేపాకు అన్నీ వేయించి పెట్టేసుకొని శుభ్రంగా మిక్సీ పట్టేసి ఆ కారంలో కలిపేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం వేసానండి ఉప్పు, చాలా లైట్గా. నీళ్ళు ఎక్కువైనాయి. నేను ఇందాక చిక్కుడుకాయల్లో వేసిన నీళ్ళతో పాటు ఉప్పు పోయి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే స్పూన్ ఉప్పు వేసాను, కానీ నీళ్ళు ఎక్కువైనాయి. దాంట్లో నీళ్ళతో పాటు ఎడిపోయి ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. కానీ తర్వాత చూసుకుంటే నాకు కూర తినేటప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఆ ఉప్పు వేసినందువల్ల ఉప్పు బాగానే ఉంది. దాంట్లో కారం, పసుపు వేసేసుకుంటున్నానండి. సరిపడా కారం, పసుపు అన్నీ. ఇందాక నీడలో కూడా పసుపు కొంచెం పోయి ఉంటుందని చెప్పి మళ్ళీ కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు చాలా హెల్త్గా మంచిదండి. బ్యాక్టీరియాతో సమానం. అన్నిట్లో వేసుకోండి పసుపు. నేను అన్నిట్లో వేస్తానండి, పెరుగు పచ్చడితో సహా అన్నిట్లో వేస్తాను. చట్నీలు అన్నిట్లో స్పూను పసుపు వేస్తాను అన్నిట్లో. యాంటీ బ్యాక్టీరియా అది చాలా మంచిది అసలు. చాలా బాగుంటుందండి కూర మాత్రం. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కూరల్లో ఉప్పు ఎక్కువ అయితేనండి, బంగాళదుంపలు ఉంటాయి చూసారా, పచ్చి బంగాళదుంపలు కట్ చేసి ఆ ముక్కల మధ్యలో పెట్టేసేయండి. తీసేసేయండి తర్వాత ఆ ముక్కల్ని పడేస్తే ఉప్పు తగ్గుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, గుండెమెడ వ్లాగ్స్ అని. దాంట్లో మూవీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు విజిట్ ఫర్ మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్.